హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ ఫోటో ఆధారంగా సినిమా పేరుని గెస్ట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది గెస్ట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వాస్తవానికి డాండ్రఫ్ అంటే ఒక మృత కణం. ఏదైనా సమస్యతో స్కాల్ఫ్ చర్మం ఎఫెక్ట్ అయితే చర్మం ఆ కణాలను వదిలించుకొని కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. వదిలించుకున్న మృత కణాలే డాండ్రఫ్. నార్మల్గా ఇలా ఎప్పుడైనా ఒకసారి స్కిన్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చిన డాండ్రఫ్ మనకు తెలియకుండానే తగ్గిపోతుంది. అలా కాకుండా డాండ్రఫ్ రెగ్యులర్గా ఉంటే మాత్రం అది ప్రమాదానికి సూచనే. మనమందరం కూడా పగలంతా పనిచేసుకుని రాత్రిపూట హాయిగా నిద్రపోతూ ఉంటాం. అయితే వయసు ప్రకారం అయితే 65 ఏళ్లు దాటిన వారు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రించాలి. 5 నుంచి 6 గంటలు నిద్రించినా పర్లేదు. పగల 2 గంటలు, రాత్రిపూట 4 నుంచి 5 గంటలు పడుకుంటే చాలు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు 8 గంటలు నిద్రించాలి. పిల్లలు ఎక్కువసేపు నిద్ర కావాలని వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ హోస్టర్ ఉద్యోగం చేయాలనే కళ ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఆకర్షణీయమైన వేతనాలు, విమాన ప్రయాణం, గౌరవ మర్యాదలు, దేశ విదేశాల్లో ప్రయాణం, విలాసవంతమైన సదుపాయాలు ఎయిర్ హోస్టర్ ఉద్యోగం సొంతం. అయితే కేవలం అందం ఉంటే ఎయిర్ హోస్టర్గా ఎంపికవుతారని చాలా మంది పొరపడుతూ ఉంటారు. వాస్తవానికి చూడటానికి చక్కని ఆహార్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్, కొన్ని అర్హతలు ఉన్న వారినే ఈ పోస్ట్కి ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ జాబ్ రోల్కి అవసరమైన అర్హతలు, జీతం, కొన్ని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత్లో ఎంట్రీ లెవెల్ ఎయిర్ హోస్టర్ వేతనం 5 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుంది. 3 ఏళ్ల అనుభవం ఉన్న వారికి నెల జీతం 1,50,000 వరకు ఉంటుంది. వివిధ దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థలు తమ ఎయిర్ హోస్టర్లకు ట్రావెల్ అలవెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తూ ఉంటాయి. వివిధ అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఎయిర్ హోస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు నిర్వహించి టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఏదైనా ఇతర విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ లో కనీసం 55% పాస్ మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2 ఏళ్లు ఎయిర్ హోస్టర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో భాగంగా వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులను తమ వాక్ చాతుర్యంతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎయిర్ హోస్టర్ నుంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉండాలి. మన దేశంలో ఈ ఉద్యోగానికి హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడగల సామర్థ్యం కలిగి ఉండాలి. విదేశీ భాషల్లో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ హోస్టర్ ఉద్యోగానికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. యువతులు 5.5 అడుగులు ఎత్తు ఉండాలి. 55 నుంచి 60 కిలోల మధ్య బరువు ఉండాలి. చూడటానికి చక్కని రూపం, యాక్టివ్ లైఫ్ స్టైల్, ఆకట్టుకునే మాట తీరు ఉండాలి. కనీసం 17 సంవత్సరాల నుంచి గరిష్టంగా 26 సంవత్సరాల మధ్య ఉన్న వారిని ఎయిర్ హోస్టర్ గా ఎంపిక చేస్తారు. అయితే కొన్ని విమానయాన సంస్థలు వయసు విషయంలో కాస్త చూసి చూడనట్టుగా నియమించుకుంటూ ఉంటారు. అంటే 30 ఏళ్లు పైబడిన వారిని కూడా వీళ్ళు నియమించుకుంటూ ఉంటారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టర్ గా పెళ్లైన మహిళలను నియమించుకోవటం లేదు. అయితే కొన్ని విదేశీ విమానయాన సంస్థలు నియామకాల్లో మాత్రం వేరుగా ఉంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ లో 4 సంవత్సరాల సర్వీస్ తర్వాత పెళ్లి చేసుకున్న మహిళలను ఉద్యోగంలో కంటిన్యూ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కొంతమంది డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అలాంటి వారు అరటిపండు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అరటిపండులో సెరటోనిన్ ఉంటుంది. ఇది మానసిక స్థితి మరియు రోజువారీ పనితీరు సమతుల్యం చేసే ఒక ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. దీంతో మానసిక ఒత్తిడి దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే డైలీ ఒక అరటిపండు తినడం వల్ల మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. ఓయో దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. పిల్లల నుండి పెద్దల వరకు ఓయో అందరికీ సుపరిచితమే. అతి తక్కువ ధరలోనే ఉండటానికి రూమ్స్ ని అందిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఇతర హోటల్స్ లో గదిని బుక్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదే ఓయో రూమ్ ని బుక్ చేసుకోవడానికి ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. చాలా మంది ఓయోలో ఉండటానికి ఇష్టపడటానికి ఇదే కారణం. దీంతో పాటుగా సులభంగా ఎక్కడి నుంచైనా వీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో ఓయోలో బస్ చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఓయో అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. అసలు ఓయో అంటే అర్థం ఏంటో తెలుసా? ఓయో యజమాని రితేష్ అగర్వాల్ దీన్ని ప్రారంభించినప్పుడు దీన్ని ఓవరాల్ అని పేరు పెట్టారు. కానీ 2013లో దీని పేరు ఓయో రూమ్స్ గా మార్చారు. ఈ ఓయో రూమ్ పూర్తి పేరు ఆన్ యువర్ ఓన్. ఓయో రూమ్స్ ను బుక్ చేసుకున్న వారు దాన్ని వారి సొంత రూమ్ లెక్క భావించాలనే ఉద్దేశంతో దానికి ఓయో అని పేరు పెట్టారు. టమాటాల ద్వారా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, పొటాషియం, సోడియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, రక్తపోటు, గుండె సమస్యలు వంటివి దరిచేరనీయదు. టమాటాల్లో కాల్షియం సమృద్ధిగా ఉండడంతో ఎముకలు దృఢంగా తయారవుతాయి. కంటి రక్షణకి, చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది టమాటో. టమాటాల్లో కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్ సెల్ వృద్ధికి ఆపడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పావురాలకి సెల్ఫ్ రికగ్నిషన్ స్కిల్ ఉంటుంది. అంటే పావురాలు అద్దంలో చూసుకొని తమను తాము గుర్తించగలవు. డాల్ఫిన్లు మరియు ఏనుగులు కూడా ఈ సెల్ఫ్ రికగ్నిషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
రాబోయే 10 ఏళ్లలో కొత్త అవకాశాలతో జాబ్ మార్కెటింగ్ విస్తరిస్తుంది. ఈ ఫ్యాక్ట్ ఆధారంగా మీరు కెరీర్ ప్లాన్ చేసుకుంటే ఉద్యోగ భవిష్యత్తుతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. వచ్చే 10 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే టాప్ 10 జాబుల వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్. మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు వినియోగదారులు అభిరుచులు, మార్కెట్ ట్రెండ్లను విశ్లేషిస్తూ ఉంటారు. వారు సర్వేలు రూపొందిస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మారుతున్న వ్యాపార వాతావరణంలో కస్టమర్ల అవసరాలు, మార్కెటింగ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, వ్యూహాత్మకంగా ప్రణాళిక నిర్ణయాలు తీసుకోవడానికి వీరు చాలా ముఖ్యం. ఉత్పత్తులు రూపొందించడానికి, మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి, పోటీలో ముందుండడానికి కంపెనీలు వీరిపై ఆధారపడుతూ ఉంటాయి. నెంబర్ 2, ఫైనాన్షియల్ మేనేజర్లు. ఫైనాన్షియల్ మేనేజర్లు బడ్జెటింగ్ అంచనాలు, పెట్టుబడులు, ప్రణాళిక రిస్క్ నిర్వహణతో సహా ఒక సంస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. నెంబర్ 3, కంప్యూటర్ మేనేజర్లు. కంప్యూటర్ మేనేజర్లు ఐటీ విభాగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు, సాంకేతిక మౌలిక సదుపాయాలు నిర్వహిస్తారు, కంప్యూటర్ సిస్టంలు, నెట్వర్క్లు సజావుగా పనిచేసేలా చేస్తారు. వారు ఐటీ ప్రాజెక్టులు నిర్వహణ, సైబర్ భద్రత నిర్వహిస్తూ ఉంటారు. వివిధ పరిశ్రమలు సాంకేతికతపై ఆధారపడినందున ఐటీ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి, డేటాను రక్షించడానికి, కొత్త సాంకేతికతలను అమలు చేయడానికి నైపుణ్యం కలిగిన కంప్యూటర్ మేనేజర్ల అవసరం పెరుగుతుంది. నెంబర్ 4, సాఫ్ట్వేర్ డెవలపర్లు. సాఫ్ట్వేర్ డెవలపర్లు సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, సిస్టమ్ను డిజైన్ చేయడానికి, కోడ్ చేయడానికి, పరీక్షించడానికి, నిర్వహించడం చేస్తారు. కొత్త సాఫ్ట్వేర్ సొల్యూషన్లు సృష్టించడం లేదా ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడం, వినియోగదారుల అవసరాలను తీర్చడం, సాఫ్ట్వేర్ పనితీరును నిర్ధారించడం వంటి వాటిపై వారు పనిచేస్తారు. సాంకేతిక పురోగతి డిజిటల్ సొల్యూషన్ కు డిమాండ్ పెంచుతుంది. నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్ల అవసరాన్ని దారితీస్తుంది. వినూతనమైన అప్లికేషన్లు సృష్టించడం, వినియోగదారుల అభిరుచులను మెరుగుపరచడం మరియు సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి వీరు చాలా అవసరం. నెంబర్ 5, వెబ్ డెవలపర్లు. వెబ్ డెవలపర్లు ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్ అంటే సర్వీస్ సైడ్ డెవలప్మెంట్ రెండింటిపై దృష్టి సారించి వెబ్సైట్లు సృష్టిస్తారు. వెబ్సైట్లు క్రియాత్మకంగా, దృశ్యమానంగా అంటే చూడటానికి ఆకర్షణీయంగా వివిధ పరికరాలు, బ్రౌజర్లకు అనుకూలంగా ఉండేలా వారు చూస్తారు. వ్యాపారులు, వ్యక్తులు ఆన్లైన్ ఉనికిని దాని ప్రాముఖ్యత పెరుగుతున్నందున ఆకర్షణీయమైన, ప్రభావవంతమైన వెబ్సైట్లు సృష్టించడానికి, నిర్వహించడానికి వెబ్ డెవలపర్లు చాలా అవసరం. నెంబర్ 6, పారాలీగల్. చట్టపరమైన పరిశోధన, డాక్యుమెంట్ తయారీ, కేసు ఫైల్ నిర్వహించడం, క్లయింట్ కమ్యూనికేషన్లు నిర్వహించడం ద్వారా వారు న్యాయవాదులకు సలహాలు ఇస్తూ ఉంటారు. డాక్యుమెంట్ తయారీ, కోర్టు దాఖలతో సహా వివిధ పనుల్లో వారు చట్టపరమైన నిపుణులకు సహాయం చేస్తారు. చట్టపరమైన విషయాలు, సంక్లిష్టత, సమర్థవంతమైన చట్టపరమైన ప్రక్రియల అవసరం పెరగడం వల్ల పారాలీగల్కు డిమాండ్ పెరుగుతుంది. చట్ట సంస్థలు చట్టపరమైన విభాగాలు పనిభారాన్ని నిర్వహించడానికి, కేసులు సమర్థవంతంగా నిర్వహించడానికి, నిర్ధారించడానికి అవి సహాయపడతాయి. నెంబర్ 7, గణాంకాల నిపుణుడు. గణాంక నిపుణులు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి, డేటాను విశ్లేషిస్తారు, అర్థం చేసుకుంటారు. ప్రయోగాలను రూపొందించడానికి, ట్రెండ్లను విశ్లేషించడానికి, వివిధ పరిశ్రమలను అంచనాలను రూపొందించడానికి వారు గణాంకాల పద్ధతిని ఉపయోగిస్తారు. పెద్ద డేటా సైట్ల నుండి అర్థవంతమైన సమాచారం సంగ్రహించడానికి గణాంకాల నిపుణులు అవసరం. నెంబర్ 8, మెడికల్ అసిస్టెంట్. మెడికల్ అసిస్టెంట్లు హెల్త్ కేర్ సెట్టింగుల్లో పరిపాలన, క్లినికల్ విధులు నిర్వహిస్తారు. పెరుగుతున్న హెల్త్ కేర్ పరిశ్రమ, రోగుల సంఖ్య పెరుగుదల వంటి కారణాల వల్ల హెల్త్ కేర్ నిపుణుల మద్దతు ఇవ్వడానికి, సమర్థవంతమైన రోగి సంరక్షణను నిర్ధారించడానికి మెడికల్ అసిస్టెంట్ల అవసరం పెరుగుతుంది. డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్టులు వ్యాపార వ్యూహాలు తెలియజేసే విధానాలు, ట్రేడ్లను గుర్తించడానికి, సంక్లిష్టమైన డేటా సైట్లను విశ్లేషిస్తారు. డేటాను అర్థం చేసుకోవడానికి, అమలు చేయగల సిఫార్సులను అందించడానికి వారి గణాంక పద్ధతుల్లో మిషన్ లెర్నింగ్ ఆల్గారిథములను, డేటా విజువలైజేషన్ సాధనాలను ఉపయోగిస్తారు. వారి పని వ్యూహాత్మక ప్రణాళిక కార్యాచరణ కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలు కల్పిస్తుంది. నార్వేలో హెల్ప్ అనే పట్టణం ఉంది. ఇది చలికాలంలో గడ్డగడుతూ ఉంటుంది. ఈ పట్టణం యొక్క పేరు మరియు దాని లోగో విచిత్రంగా మరియు ఆకర్షణీయంగా ఉండడం చేత టూరిస్టులకు ఫేవరెట్ స్పాట్గా మారిపోయింది. 1999లో గూగుల్ ఫౌండర్ గూగుల్ను కేవలం $1 మిలియన్ అమ్మివేయాలని ట్రై చేశారు. కానీ వీరి ప్రపోజల్ను ఎక్సైట్ సంస్థ తిరస్కరించింది. ఈ విధంగా ఎక్సైట్ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స్పేస్ నుంచి చూసినప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది అనేది భ్రమ మాత్రమే. సైంటిస్టులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. కొన్ని ఎయిర్పోర్ట్లు, రోడ్లు మరియు ఇతర కన్స్ట్రక్షన్స్ స్పేస్ నుంచి క్లారిటీగా కనిపిస్తాయి.
ఒలింపిక్స్ లో విజేతలకు అందజేసే గోల్డ్ మెడల్ ను పూర్తిగా బంగారంతో చేయరు. దీన్ని వెండితో రూపొందించి పైన బంగారం పూతపోస్తారు. మెడల్లో 92.5% వెండి ఉంటుంది. 6 గ్రాముల బంగారాన్ని వాడతారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకం విలువ 62,000 నుంచి 71,000 ఉంటుంది. పూర్తిగా వెండితో చేస్తే రజక పతాకం వాల్యూ సుమారు 37,000 ఉంటుంది. కాంస్య పతాకానికి 90% రాగి, 5% జింకుతో చేస్తారు. దీని తయారీ విలువ 500 రూపాయలు. మనం రైల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక స్టేషన్లు వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని జంక్షన్లు ఉంటాయి. జంక్షన్ అంటే అక్కడ నుంచి 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మార్గాల్లో చీలిపోయి వేరువేరు మార్గాల్లో ప్రయాణం చేస్తాయి రైళ్లు. అలాంటి స్టేషన్ల పేరు చివర జంక్షన్ అని రాస్తారు. మన భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఎక్కడ ఉందో తెలుసా? ఎందుకంటే అక్కడ నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రైళ్లు నడుస్తూ ఉంటాయి. ఏ ప్రాంతాలకు వెళ్లాలన్నా అక్కడ నుంచి రైళ్లు చేరుకోవచ్చు. సాధారణంగా దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ అనగానే చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాలు గుర్తుకు వస్తాయి. కానీ అవేవి కావు. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో మదురై రైల్వే జంక్షన్ మన దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ గా పేరుగాంచింది. ఈ స్టేషన్ లో ఉన్న 10 ప్లాట్ఫామ్ల గుండా రాత్రి పగళ్ళు రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. మదురై జంక్షన్ నుంచి రైళ్లు 7 మార్గంలో చీలిపోతాయి. దేశంలో ప్రతి నగరానికి ఇక్కడ నుంచి అనుసంధానం ఉంటుంది. 1875లో మొట్టమొదటిసారి ఈ జంక్షన్ లో రైలు బండి నడిపారు. మదురై నుంచి బృందావన్ వరకు 11 కిలోమీటర్ల పొడవైన మీటర్ గేట్ రైలు మార్గాన్ని ప్రారంభించిన తర్వాత క్రమేపీ ఇక్కడ నుంచి మార్గాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది అతిపెద్ద జంక్షన్ గా మారింది. మదురై తర్వాత దేశంలో అతిపెద్ద 2వ రైల్వే జంక్షన్ సేలం. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ నుంచి రైలు 6 మార్గాల్లో చీలిపోతుంది. సేలం తర్వాత విజయవాడ. బరేలీ జంక్షన్ 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి రైళ్లు 5 మార్గాల్లో చీలిపోతాయి. ఈ జంక్షన్ కున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేశంలోనే అత్యంత సుందరీకరమైన స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నారు. తేనెలో ప్రీబయోటిక్ జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండి జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చల్లని వాతావరణంలో వచ్చే అంటువ్యాధులకి తేనె గృహ చికిత్సగా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. తేనె సహసిద్ధంలో వాడితే చాలా మంచిది. దాన్ని వేడి చేస్తే దానిలో ఉండే పోషక విలువలు చాలా వరకు పోతాయని చెబుతున్నారు. బాదం పప్పులో మెగ్నీషియం అనే పోషకం ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా వెలుగుతున్నాడు. అయితే ఆయన భోజన ప్రియుడు అని అందరికీ తెలిసిందే. అంతేకాదు ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న వారికి కూడా షూటింగ్ కు వెళ్తే అక్కడ టీం అందరికి ప్రభాస్ తాను తినే ఫుడ్ నే పెట్టిస్తూ ఉంటాడు. ప్రభాస్ తన ఇంటికి ఎవరు వచ్చినా రాజుల భోజనం చేయించి పంపిస్తూ ఉంటాడు. ఇలా ఫుడ్ విషయంలో తన పెద్దనాన్న కృష్ణంరాజుతో పాటు ప్రభాస్ కూడా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రభాస్ మంచి ఫుడ్డీ అని అందరికీ తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారికి ఆయన షూటింగ్ లో ఉన్న భోజన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సెట్స్ కు వస్తే సెట్ లో ఉన్న వారందరికీ ప్రభాస్ ఇంటి నుంచే ఫుడ్ వస్తుందంట. ఇక స్టార్స్ అయితే ప్రభాస్ ట్రీట్ కు ఫిదా అయిపోతూ ఉంటారు. ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రభాస్ ఇంటి భోజనం అంటే షూటింగ్ లో లైట్ బాయ్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్ల వరకు అందరూ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ప్రభాస్ సెట్స్ లో ఉన్నాడంటే వారు కడుపు నిండా 4-5 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో భోజనం చేసినట్లే. ఇక తన కో ఆర్టిస్టులు కూడా ప్రభాస్ తన ఇంటి భోజనాన్ని రుచి చూపించి జనంలో మర్చిపోలేని ట్రీట్ ఇస్తూ ఉంటాడు. ప్రభాస్ ఇంటి భోజనం గురించి టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. ప్రభాస్ ఇంట్లో స్పెషల్ గా చేసే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అందులో చాలా మంది సెలబ్రిటీలు ఇష్టంగా లొటలేసుకుంటూ తినే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవంటే ప్రభాస్ కు చాలా ఇష్టం అంట. ఇంతకీ అందులో స్పెషల్ ఏంటో తెలుసా? ప్రభాస్ ఇంట్లో చాలా స్పెషల్ అంటే రొయ్యలు, బెండకాయలు. ఈ 2 కలిపి చాలా స్పైసీగా చేసే కర్రీ అంటే సెలబ్రిటీలకు చాలా ఇష్టం అంట. ఈ విషయంలో ఓ సందర్భంగా మంచులక్ష్మి ఇంటర్వ్యూలో ప్రభాస్ మధ్య డిస్కషన్ కూడా వచ్చింది. మంచులక్ష్మికి కూడా రొయ్యలు, బెండకాయల కూర అంటే చాలా ఇష్టం అంట. అంతేకాదు ప్రభాస్ ఇంట్లో మటన్ కూర, చికెన్ ఐటమ్స్ తో పాటు చేపల పులుసు కూడా చాలా స్పెషల్ అంట. వీటిలో ఒక 10 రకాల వెరైటీల్లో గోంగూర, మటన్ లాంటి స్పెషల్ ఐటమ్స్ అద్భుతంగా ఉంటాయంట. అయితే ఇవన్నీ సెలబ్రిటీలకు ఎలా పంపిస్తాడో తన ఇంటికి వచ్చిన సామాన్యులకు కూడా అంతే ప్రేమగా రుచి చూపిస్తాడంట. ప్రభాస్ సామాన్యులకు రారాజు భోజనం పెట్టి పంపిస్తాడంట. ఇలా ప్రభాస్ ఇంటి భోజనం గురించి టాలీవుడ్ స్టార్సే కాదు, బాలీవుడ్ స్టార్స్, కోలీవుడ్ హీరోయిన్లు కూడా చాలా సందర్భాల్లో వెల్లడించడం కూడా అందరికీ తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ప్రభాస్ స్టార్డంతో పాటు నలుగురికి అద్భుతమైన భోజనం పెడుతూ స్పెషల్ ఇమేజ్ ని సాధించాడు. యాపిల్లో కెఫెన్ కు సమానమైన అంటే టీ మరియు కాఫీలో ఉండే కెఫెన్ కు సమానమైన రియాక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే యాపిల్ నుండి విటమిన్లు శరీరం అంతటా నెమ్మదిగా విడుదలవుతాయి. తద్వారా మీరు మరింత మేల్కొని ఉంటారు.
ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజల్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.